తులారాశి కనుక తీసుకున్నట్లయితే 6వ ఇంట్లో శని ఉన్నాడు. సో, 6వ ఇల్లు అనేటువంటి శత్రుకారకుడు, రోగకారకుడు. మీ జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు. లేదా శత్రువులు మీ మీద దాడి చేయవచ్చు. లేదా పెను సంచలనం మీ జీవితంలో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి. మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఎన్ని రోజుల జీవితం కాకుండా ఇంకేదో కొత్తగా ఆలోచించండి. చాలా గొప్పగా ఆలోచించండి. ఆలోచించినటువంటి దాన్ని నిజం జేసుకోవడానికి మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యండి. ఎందుకంటే సంచలనాలకు మారుపేరైనటువంటి తులారాశి ఈ సంవత్సరము మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని సంచలనంగా మారుస్తాయి. పాజిటివ్‌గా సంచలనంగా మారుస్తాయి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం మీ జీవితాన్ని మంచిగా మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు ఇన్వెస్ట్‌మెంట్‌ల జోలికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా స్త్రీలు సంయమనం పాటించండి. కోపాన్ని తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా స్నేహితులను, బంధువులను చూసుకోండి. మీరు జనాల వల్ల మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రేమలో విఫలాన్ని పొందే అవకాశం ఉంది. సో, మిగతాయన్నీ గూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జీవితంలో, కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.